అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీజీపీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫీ పేమెంట్ చేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఫిజికల్గా అటెండ్ కావాలి, ఆన్లైన్లో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, కాలేజీలో ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఫీ పేమెంట్ ఎప్పుడు చేయాలి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వివరాల్లోకి వెళ్తే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆగస్టు 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు అవకాశం ఇచ్చినాడు. ఫీ పేమెంట్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించిన వివరాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇంకా ఫిజికల్ వెరిఫికేషన్ అనేది స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది. క్యాప్, ఎన్సీసీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా మీరు 13, 14వ తేదీలో వెళ్ళాల్సి ఉంటుంది. మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. 13వ తేదీ కొద్దిమంది వెళ్ళాల్సి ఉంటుంది, 14వ తేదీ కొద్దిమంది వెళ్ళాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా నేను కింద చెప్తాను. వివరాల్లోకి వెళ్తే, వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ సంబంధించి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవడానికి 14వ తేదీ అవకాశం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు మెయిల్ రావడం అనేది జరుగుతుంది. మీ మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. 14వ తేదీకి ముందు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేసి మళ్ళీ వాళ్ళు చెప్పిన మెయిల్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక వెబ్ ఆప్షన్స్ అనేటివి 16వ తేదీ, 17వ తేదీ 2 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చినాడు. ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ కాలేజ్ ఏది కావాలనుకుంటున్నారో అది, ఒకవేళ ఆ కాలేజీలో సీట్ రాకుంటే 2వ కాలేజీ ఏదైతే బాగుంటుంది, దాంట్లో రాకుంటే 3వ కాలేజీలో ఏదైతే బాగుంటుంది, ఆ విధంగా మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు 1, 2 మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే మీకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తే మీకు అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా 18వ తేదీ ఆల్రెడీ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏదైనా చేంజెస్, ఇంకా మార్పులు చేర్పులు ముందు వెనక మార్చుకోవాలనుకుంటే అవకాశం ఉంటుంది 18వ తేదీ. తర్వాత సెలెక్టెడ్ లిస్ట్, సీట్ వచ్చిన వాళ్ళ లిస్ట్ అనేది కాలేజ్ వైజ్ మనకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది 20వ తేదీ. తర్వాత ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళందరూ కూడా ట్యూషన్ ఫీజు, చలానాతో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చి ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. క్లాసెస్ అనేవి 27వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుందని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా వివరాలు చూస్తే ఇక్కడ ఇచ్చినాడు చూడండి. మీరు స్పెషల్ కేటగిరీ వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడంటే ఇక్కడ ఇచ్చినాడు చూడండి అడ్రస్. ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ PGRRCDE ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అని ఇచ్చినాడు. 13వ తేదీ ఎన్సీసీ వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది. 14వ తేదీ క్యాప్ వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనే దానికి సంబంధించిన వివరాలు చూస్తే, టీజీపీఈ సెట్ 2024 ర్యాంక్ కార్డు, ఒరిజినల్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ ఉంటే ఇంటర్, డిప్లొమా ఉంటే డిప్లొమా, లేదా 10+2 సర్టిఫికేట్స్ ఏదైనా ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కలిగిన SSC సర్టిఫికేట్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే సరిపోతుంది. ఇంకా 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేసి ఉంటారో డిస్టెన్స్లో కానీ ఓపెన్లో కానీ వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 years వేరే స్టేట్లో పిల్లల యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసి ఉంటారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్, నాన్ లోకల్ ఉన్న 10 years పైన తెలంగాణ బయట ఉన్న వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుందని ఇచ్చినాడు. ఇక్కడ ఇచ్చినారు చూడండి, ఒకసారి మీరు చదువుకొని పూర్తి వివరాలు ఈ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టీసీ సర్టిఫికేట్స్ మీరు లాస్ట్లో ఎక్కడైతే చదివి ఉంటారో అది. తర్వాత SC, ST, BC వాళ్ళందరూ కూడా 2014 తర్వాత తీసుకున్న కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా 2024లో తీసుకున్న EWS సర్టిఫికేట్ రీసెంట్ది. తర్వాత స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్స్, క్యాప్, PH స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది మీరు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2024లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ MROతో తీసుకున్నది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రిజర్వేషన్ వివరాలు కూడా ఇచ్చినాడు చూడండి. SCలకు 15%, STలకు 10%, BCA వాళ్ళకు 7%, ఆ విధంగా క్యాప్ వాళ్ళకు
ఎన్సిసి వాళ్ళకు 1% ఆఫ్ ప్రకారం మీకు సీట్లు అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు అప్డేట్స్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. థ్యాంక్ యూ.